కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై మేయర్ సునీల్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన సునీల్ రావు అదే వేదికపై గంగులపై విరుచుకుపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గంగుల ఉన్నారంటూ ఆరోపించారు. ఇదే అంశంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. సునీల్ రావు బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరిన వెంటనే సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, సంచలన ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లుగా మీరు మేయర్గా ఉన్నారు. ఇన్ని రోజులుగా ఈ ఆరోపణలు ఎందుకు బయటికి రాలేదు? ఈ విషయాలు ఎందుకు చెప్పలేకపోయారు? నేను 5 సంవత్సరాలు నోరు తెరవకుండా ఉండడానికి కారణం కరీంనగర్ నగర అభివృద్ధి. కరీంనగర్ నగర అభివృద్ధిని అడ్డుకుంటారు, కరీంనగర్ నగరంలో రకరకాల ఆటంకాలు సృష్టిస్తారన్న ఆలోచనతో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కూడా నేను ఒక మౌన సాక్షి నిలవడం జరిగింది. నాకు అభివృద్ధి జరుగుతూ ఉంది, అభివృద్ధి జరగాలి, నా రోడ్లు కావాలి ప్రజలకు, నా మోరీలు కావాలి ప్రజలకు, నా నల్లాలు కావాలి ప్రజలకు, లైట్లు కావాలి, పార్కులు కావాలి, వాకింగ్ ట్రాకులు కావాలి, ఓపెన్ జిమ్లు కావాలి. ఈ విధంగా నేను కార్యక్రమాలు తీసుకున్నాను. కాబట్టి అభివృద్ధి అనేది ప్రజల కళ్ళ ముందర కనబడతా ఉన్నది. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి పోలే. వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా సహించుకుంటూ మౌనంగా ఉండాల్సి వచ్చింది. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, ఇవాళ పొద్దున గంగుల కమలాకర్ గారు మాట్లాడారని తెలిసింది. నేను గంగుల కమలాకర్ గారు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఏం నిరూపిస్తావు నిరూపించుకో. నేను కనుక నిన్నటి నుంచి చూస్తా ఉన్నా, మీరు మీ చెంచగాలతోటి ఫేస్బుక్లలో వాట్సాప్లలో రకరకాలు పెడతా ఉన్నాను. మేము పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా మేమే పెడతాం. ఇట్లా పిల్లలను బలి చేయం, మేము పిల్లల ద్వారా రాజకీయాలు చేయం, ఎవరిని భుజం మీదనో తుపాకీ పెట్టి మేము కాల్చాం. డైరెక్ట్గా మేము మాట్లాడగలుగుతాం. నాకు ఆ దమ్ము ఉన్నది. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర నాది. ఏ పార్టీలోనో ఆ పార్టీ న్యాయంగా పనిచేసినా, నీలాగా వెన్నుపోటు రాజకీయాలు చేయలే, నీలాగా పార్టీలో ఉండుకోడు పార్టీకి ద్రోహాలు చేయలే, నీలాగా ఓన్లీ డబ్బు సంపాదన ఆశ పెట్టుకుని పని చేయలేదు. మీలాగా అవసరం ఉన్నప్పుడు కార్యకర్తల దగ్గర తీసుకుంటారు, అవసరం లేనప్పుడు మీ పనులు మీరు చేసుకుంటారు. మీలాగా జల్సాలు కానీ, మీలాగా రకరకాల కార్యక్రమాలు మాకు లేవు. కరీంనగర్ నగరంలోనే ఉన్నాం, కరీంనగర్ నగరంలో ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. ప్రజల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం తప్పితే మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను ఏ రోజు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయలే. ఎప్పుడు కూడా రాజకీయపరమైన ఆరోపణలు చేసినా, రాజకీయ పరంగానే మాట్లాడినా. మీరు ఈ రోజు నా పోతున్న వ్యక్తిగతంగా మాట్లాడాలని తెలిసింది. నేను మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడతా, అన్ని విషయాలు నాకు తెలుసు. అంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నేరుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్లో అవినీతి జరిగింది, ఆయన తీసుకున్నారని. మేయర్కి సంబంధం లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకుంటారన్నా? టెండర్లన్నా, మున్సిపల్ టెండర్లనే, నేనే టెండర్లనే. కరీంనగర్లో టెండర్లకు మాత్రమే ఆయన బాస్. కరీంనగర్లో ఇసుక క్వారీకి మాత్రమే ఆయన బాస్. కరీంనగర్లో R&B రోడ్స్ వేస్తే 6 నెలలకు ఏడాదికి ఒక రోడ్ వేస్తే దానికి బాస్. ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసిండ్రు. అవన్నీ చేసినా కూడా నేను అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోయినా కాబట్టి, గతంలో ఉన్న మేయర్, గతంలో ఉన్న ఇదే ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో గొడవతోటి 3 సంవత్సరాలు స్మార్ట్ సిటీ ₹1 పని జరగలే. దానికి కారణం వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు, టెండర్ల గొడవలు. మరి నేను ఆ గొడవలకు పోతే అభివృద్ధి ఆగిపోతుంది, కరీంనగర్ ప్రజలు నష్టపోతున్న ఉద్దేశంతో, నాకు ఏదైతే ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు వినోద్ కుమార్ గారు నాకు ఆ బాధ్యత పేపినరో ఆ బాధ్యత నెరవేర్చిన నేను వాళ్ళిద్దరికి నాకు మేయర్ ఇచ్చింది కూడా వాళ్ళిద్దరే. ఈయన ఫస్ట్ డే 1 ఎలక్షన్లప్పుడే నాకు వ్యతిరేకంగా పావులు కదిపిండు. కానీ నాకు దయ వల్ల, నా యొక్క కష్టం వల్ల, నా యొక్క ప్రజల అభిమానం వల్ల నేను మేయర్ 5 సంవత్సరాలు పనిచేసిన, ప్రజలకు లాభం చేయగలిగిన. ఇది రాజకీయాలు ఉండవు, అభివృద్ధి చేస్తామంటూ నాయకులు మూకుమ్మడిగా ప్రకటన చేసిన 24 గంటలు కాకముందే మళ్ళీ రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది కరీంనగర్. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, కరీంనగర్ జిల్లా.